సార్ ఇటు అమరావతి మీద కూడా ఇప్పుడు ఫోకస్ అయిపోయింది సార్. అమరావతి కూడా పరిస్థితి ఆ విధంగానే ఉంది. ఇదొక ముంపు ప్రాంతం. మరి ఇటువంటి ప్రాంతాన్ని ఇప్పుడు రాజధాని అనౌన్స్ చేశారు. అమరావతి రాజధాని కరెక్ట్ కాదని మేము ముందు నుంచే చెప్తూ వస్తున్నామని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు సార్. మరి దీనిపైన మీ ఒపీనియన్? అది నేనైతే పూర్తిగా సమర్థించుతాను. హ్మ్. ఎందుకు అంటే శివరామ్ కమిటీ రిపోర్ట్లోనే హ్మ్. ఏ ప్రాంతాన్నైనా ఎంపిక చేయండి అని 3-4 ప్రాంతాలు సూచించి ఏ ప్రాంతాన్నైనా ఎన్నిక చేయండి. హ్మ్. ఈ ప్రాంతం అయితే రాజధానికి అనుకూలమైంది కాదు. ఓకే. ఇది వరదలు వస్తాయి, ఫ్లడ్ ప్రోన్ ఏరియా. హ్మ్. ఈ ఏరియాలో మాత్రం పెట్టిన దానివల్ల నష్టమే కానీ లాభం రాదు అని చెప్పి ఆయన క్లియర్గా సిఫారసు చేసినారు. ఓకే. కానీ ఆయన సిఫారసును లెక్క చేయకుండా కేవలం ఏదో తనకు అనుకూలమైన ప్రాంతంలో పెట్టించాలని, తన సామాజిక వర్గానికి మేలు చేయాలని చెప్పి అమరావతిని ఎంపిక చేయడం అనేది ఆయన స్వయంకృతాపరాధమే. దాంట్లో అయితే ముఖ్యమంత్రి గారిని తప్పలు పట్టచ్చు. హ్మ్. ఎందుకంటే ఇక్కడ పెట్టడము, ఇక్కడ వరదలు రావడము, వరదల వల్ల నష్టం సంభవించడము, ఇవన్నీ అంటే నేను ఒప్పుకుంటాను. కానీ అది ఆ ప్రాంతంలో ఫ్లడ్ ఏరియాలో అది పెట్టడమే తప్పు, రాజధాని పెట్టడమే తప్పు. ఓకే. సార్ మరి ఇప్పుడు మరి ప్రభుత్వం ఏమన్నా ఫోకస్ చేసి రాజధాని కార్యక్రమం ఏదైతే అమరావతి చేస్తామని అన్నారో దాన్ని రివర్స్ తీసుకొని ఛాన్స్ ఏమన్నా కనిపిస్తున్నాయా సార్? ఆయన రివర్స్ తీసుకుంటారా? చంద్రబాబు నాయుడు జన్మలో దాన్ని రివర్స్ తీసుకోరు. హ్మ్. ఆయన సామాజిక వర్గం ఉంది. ఆ సామాజిక వర్గానికి మేలు చేయాలనే, ఆ సామాజిక వర్గానికి 100కు 100% చేయాలనే అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఆయన వెనక్కి తీసుకుంటాడు అని నేను అనుకోవడం లేదు. ఓకే. మరి వరదలు రాకుండా ఏదన్నా ముందు జాగ్రత్తలు తీసుకునే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఆ రకంగా డెవలప్‌మెంట్ చేసే అవకాశం ఏమన్నా ఉందా సార్ అమరావతి? అటువంటి అవకాశమే లేదు. హ్మ్. అమరావతిని వరదల నుంచి సేవ్ చేయలేరు. హ్మ్. అక్కడ రాజధాని నిర్మాణం చేస్తే హ్మ్. ఈ ఏదో ఒక సంవత్సరంలో వరదలు రానే వస్తాయి. వరదలు రావడము, మునక ఇవన్నీ జరిగే తీరుతాయి. అది కామన్ అయిపోయింది. ఓకే సార్. అంటే రాజధాని ప్రాంతము, వరద ముంపు ప్రాంతం ఉంటే అది రాష్ట్రానికి కూడా మంచి కాదు కదా సార్. మరి దీన్ని ఆలోచన చేసే యోచనలో లేరా? ఆయన చెయ్యరు. ఆ సామాజిక వర్గానికి మేలు చేయాలని పెట్టినారు. ఆయన చెయ్యరు. ఎవరు చెప్పినా వినడు. అది అక్కడే పెడతారు. అది ఎప్పుడూ మునుగుతానే ఉంటది. ఓకే. చూడాల్సిన విషయం. బాధ్యత అయితే కాదు హ్మ్. ప్రతిపక్షానికి. అందులో ఒకరు అమెరికాలో ఉన్నారు. ఇప్పుడే వరద వచ్చింది అని ఎంటకెంటకే రాలేరు. అవును. ఇంకొక ఆయన ఎప్పుడూ ఫార్మ్ హౌస్ వదిలి రాలేరు. ఆయన ఆరోగ్యరీత్యా కానీ, వయసు రీత్యా కానీ, ఇతరత్ర కారణాల రీత్యా కానీ రాలేదు. వారిని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. హ్మ్. వాళ్ళు పాల్గొనరా అనేది వాళ్ళ విచక్షణకు సంబంధించిన వ్యవహారం. ఓకే. రెండోది ప్రభుత్వానికి సంబంధించిందనేది ప్రభుత్వందనేది బాధ్యత అవుతుంది. హ్మ్. ముఖ్యమంత్రికి కానీ, మంత్రులకు కానీ బాధ్యత అవుతుంది. ఖమ్మం జిల్లాలో వరదలు వస్తానే వాళ్ళు వెంటనే పోయినారు కదా! అక్కడికి పోయినారు, తిరుగుతున్నారు, చర్యలు తీసుకుంటున్నారు. సహాయ చర్యల్లో ప్రోత్సహిస్తున్నారు. జరుగుతున్నాయి కదా! మరి ఇమ్మీడియేట్‌గా దుంకలేదు అని మాట్లాడేది ఈ కుహన విమర్శనవాదులు, ఈ వరదల గురించి తెలియని వారు, వారి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది మాటలు అంతేగాని వాళ్ళు హైదరాబాద్ నుంచి వరదలొచ్చి కనుక్కొని వెళ్ళడము, యంత్రాంగాన్ని సమకూర్చుకోవాలా, ఏ ఏమైనా శ్రీకృష్ణ పరమాత్ముల జరిగిందంటేనే పరిగెత్తిపోవడానికి వాళ్ళు ముఖ్యమంత్రి చీఫ్ సెక్రటరీకి చెప్పాలా, ఇతర అధికారులకు చెప్పాలా, సమాయత్తం చేయాలా, సహాయ చర్యలు ఏమేమి చేపట్టాలా, ఇవన్నీ సూచనలు ఇవ్వాలా. ఇచ్చినాక ప్రజల దగ్గరికి పోయి అవి అందుతున్నాయా లేదా, అందేదానికి చర్యలు తీసుకోండి అని స్థానిక యంత్రాంగాన్ని ఉత్సాహపరిచేదానికి, ఉత్తేజపరిచేదానికి ఉపయోగపడుతుంది. అంతేగాని నిమిషాల మీద దుంకలేదని చెప్పడం అనేది కేవలం విమర్శ చేయడానికి మాత్రమే పనికొస్తుంది. ఓకే. సార్ ఈ వరదల కారణంగా చాలామంది డొనేట్ చేయడం చూస్తున్నాం సార్ వాళ్ళకి తోచినంత కూడా. అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా 1 క్రోర్ అయితే డొనేట్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. కానీ ఆ 1 క్రోర్ ఆయన ప్రభుత్వంకి ఇవ్వకుండా ఏ రకంగా వీళ్ళకి డొనేట్ చేయాలో ఒక తొందరలో చెప్తాం. ఏ రకంగా మేము డొనేట్ చేస్తామని అంటే ప్రభుత్వం మీద నమ్మకం లేక ఆ 1 క్రోర్ ప్రభుత్వంకి ఇవ్వట్లేదా? లేకపోతే ఇప్పుడు ఆయన ఏ విధంగా డొనేట్ చేస్తారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అది ఆయన ఇష్టం. హ్మ్. ఇప్పుడు ఆయన డొనేషన్ ఇవ్వాలనుకున్నాడు. అవును.
అది ఆయన ఖర్చు పెట్టచ్చు. ఏముంది, అన్నం ప్యాకెట్ సప్లై చేయొచ్చు, బట్టలు సప్లై చేయొచ్చు, ఏనా బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందించవచ్చు. రకరకాల కార్యక్రమాలు ఆయన ఇష్టం వచ్చింది ఆయన ₹1,00,00,000 ఆయన చేసుకోవచ్చు. లేదు ఇదంతా ఎందుకు, ప్రభుత్వమే ఖర్చు పెట్టమని ప్రభుత్వానికి ఇస్తే ప్రభుత్వమే ఖర్చు పెడుతుంది. ఆయన ఇవ్వరులేండి, ఎందుకంటే ఈయనక ఆయన వ్యవహార శైలి అంతా కాబట్టి ఆయన ఎప్పుడూ అటువంటిది చెయ్యరు. నలుగురితో కలిసే జీవి కాదు. ఆయన ఒంటెత్తు పోకల్లో ఆయన వ్యవహార శైలి ఆయనది. కాబట్టి అది ఆయనకు సంబంధించిన వ్యవహారం, ఎవరు కూడా ఏమన్నాము. అది ఆయన ఇష్ట ప్రకారం ఖర్చు పెట్టుకోవచ్చు. ఆయనకు కావాలని ఎవరు ఆడ ప్రభుత్వంలో కూడా ఏడవరు. ఎందుకంటే ఆయన ₹1,00,00,000తో ఏం కాదు. ప్రభుత్వము సహాయ కార్యక్రమాలు చేపట్టడానికి ప్రభుత్వం దగ్గర ఇంతకు మునిపే ఫ్లడ్ రిలీఫ్ కిందను, తుఫాను, సైక్లోన్ రిలీఫ్ కింద డబ్బులు ఫైనాన్స్ కమిషన్ ప్రకారము ఇస్తా అంటారు. ఇచ్చింది కొంత అడ్వాన్సులు ఉంటాయి. అడ్వాన్స్ ఖర్చు పెట్టి మళ్ళా కావాలంటే వాళ్ళు డ్రా చేసుకోవచ్చు. ఆ మొత్తం లోపలే ఏదైతే మొత్తం వస్తుంటుందో రాష్ట్రానికి ఫ్లడ్ తుఫాన్ సైక్లోన్ రిలీఫ్ కింద అది ఖర్చు పెట్టుకోవచ్చు. అది వాళ్ళ దగ్గర సఫిషియెంట్ ఫండ్స్ ఉంటాయి. అది కాకుండా ఇంకా తక్కువ వస్తే కనుక ప్రభుత్వం వాడచ్చు. ఇంకా లేదంటే కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించవచ్చు. ఆయన ఎందుకు అభ్యర్థిస్తారు? పోయి నువ్వు డబ్బు ఇయ్యా అని అర్థించరు. ఆయన ₹1,00,00,000 ఇవ్వకపోతే కావాలని ఎవరు దెయ్యేనని అడగను కూడా అడగరు.